మనం శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? సో స్టోరీలోకి వెళ్ళే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి మెయిన్‌గా 3 స్టోరీస్ ఉన్నాయి. శివరాత్రి రోజే శివపార్వతుల పెళ్లి జరిగిందని అంటారు. అండ్ శివుడు లింగ రూపంలో ఉద్భవించింది కూడా ఈ రోజే. శివుడు లింగ రూపంలో ఎలా ఉద్భవించాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇంతేకాకుండా సముద్ర మంథనం జరిగినప్పుడు శివుడు విషాన్ని తాగాడు. ఆ విషం బాడీ మొత్తంలో ప్రవహించకుండా ఉండాలని దేవతలందరూ శివుణ్ణి మెలకువతో ఉంచారు. అంటే నార్మల్ టైంలో శివుడు పడుకుంటాడని కాదు. ఇక్కడ మీనింగ్ తను ఆ విషయం గురించి అవేర్నెస్ కలిగి ఉన్నాడని. అందుకే శివరాత్రి రోజు మనం కూడా జాగరణ చేస్తాం. దీనికి సంబంధించి ఇంకో స్టోరీ కూడా ఉంది. త్రేతాయుగ కాలంలో బిల్లా అనే వేటగాడు ఉండేవాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫుడ్ లేకపోవడంతో ఒకరోజు అడవికి వేట కోసం వెళ్తాడు. చాలా టైం అయ్యింది, కానీ ఏ జంతువు దొరకడం లేదు. ఒక జలాశయం చూసి ఇక్కడికి జంతువులు నీరు తాగడానికి వచ్చినప్పుడు వేటాడదామని తన పౌచ్ లో నీటిని తీసుకొని బిల్వ చెట్టు ఎక్కుతాడు. రాత్రి సమయంలో ఒక జింక అక్కడికి రాగానే తన మీదకి బాణం గురి పెడతాడు. దీంతో తన పౌచ్ లో ఉన్న వాటర్ కింద ఉన్న లింగం మీద పడతాయి. అలాగే బిల్వ చెట్టు ఊగి దాని ఆకులు కూడా శివలింగం మీద పడతాయి. దీంతో మొదటి జాము పూజ పూర్తవుతుంది. ఆ జింక నన్ను చంపకు, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి మళ్ళీ వస్తాను అని అంటుంది. ఆ వేటగాడు దానికి ఒప్పుకోగానే తనలో ఉన్న ద్వేషభావం ముక్తి అవుతుంది. దీంతో మొదటి జాము అయిపోతుంది. సేమ్ ఇలాగే ఇంకా 2 జాములలో ఆ జింక యొక్క చెల్లి మరియు భర్త వస్తారు. వారు కూడా ఇలానే ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి మళ్ళీ వస్తామంటే వారిని కూడా విడిచిపెడతాడు. అండ్ తను గురిపెట్టిన ప్రతిసారి నీరు అండ్ బిల్వ ఆకులు లింగం మీద పడతాయి. ఈ విధంగా 3 జాముల పూజ తను కంప్లీట్ చేస్తాడు. ఆ జింకలు ఎవరు వెళ్ళాలని ఆలోచించుకొని 3 కలిసి ఆ వేటగాని దగ్గరికి వెళ్తాయి. అవి రావడం చూసి లేచేసరికి 4వసారి నీరు అండ్ బిల్వ ఆకులు లింగం మీద పడతాయి. సో తనకు తెలియకుండానే 4 జాముల పూజని తను కంప్లీట్ చేశాడు. మన హిందూ ట్రెడిషన్ లో ఒక రోజుని 8 జాములుగా డివైడ్ చేయబడింది. రాత్రి 4 జాములు, పగలు 4 జాములు. మాట మీద నిలబడిన వాటిని చూసి తన మీద తనకి బాధ కలిగింది. అందుకే ఆ రోజు నుండి జంతువులను వేటాడను అని నిర్ణయించుకున్నాడు. తనకి తెలియకుండానే పూజ కంప్లీట్ చేశాడని శివుడు ప్రత్యక్షమయ్యాడు అండ్ తనని ఆశీర్వదించాడు. అందుకే ఈ రోజుకి మనం రాత్రంతా జాగరణ చేస్తాం. ఇంకో యోగిక్ సింబల్ ఏంటంటే ఈ రోజు నేచురల్ గానే మన బాడీలో ఎనర్జీ అప్పర్ సైడ్ కి ప్రవహిస్తుంది. సో రాత్రంతా మనం పడుకుంటే ఆ ఎనర్జీ హారిజాంటల్ గా స్ప్రెడ్ అయ్యి మన స్పిరిచువల్ ఎఫెక్ట్ ని మిస్ అవుతాం. ఒకవేళ మనం నార్మల్ గా ఉంటే ఈ ఎనర్జీ మన బాడీలో ఉన్న 7 చక్రాల నుండి మన బ్రెయిన్ కి చేరుతుంది. దీనివల్ల మన అవేర్నెస్ కూడా పెరుగుతుంది.